అయితే హంస ఉంది. ఇక్కడ చాలా బాగుంది. హంస అనే మళ్ళీ అయ్యో హంస అనుకో నేను సరే కట్ చేద్దాం. దీన్ని చిన్న జనరేషన్ కట్ చేసి మీ రేటింగ్లో కట్ చేయండి. ఇది దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్. ప్లీజ్ దయచేసి వద్దు. నా మీద గౌరవం ఉంటే ఆపేసాను. ఓకే ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ సిరిసిల్ల. ప్రజెంట్ మనం అయితే శిల్పకళ ఆర్ట్స్ కొరట్లో వెళ్తున్నాం. మన వెనకాల అయితే 3 గణపతులు అయితే హైలైట్ ఉన్నాయి. ఫస్ట్ మనం చూసుకునేది ముంబైచా రాజా గణపతి. చూడండి కింద హనుమంతుడు ఉన్నారు, లింగం పట్టుకుని స్వామివారికి అయితే ఇస్తున్నట్టు స్టైల్ అనమాట. ఇదైతే కొండ పైన ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మల్లారి గణపతి, ఇది ఫేమస్ అనమాట. ఇది కూడా చాలా ఫేమస్. ఈ కలరింగ్ మాత్రం డీటెయిల్ మంచిగా పైన వేసుకుని మనకు ఓం వచ్చింది, ఓం త్రిశూలం లెక్క వచ్చింది బొట్టు కూడా స్వామివారికి. కలరింగ్ మాత్రం హైలైట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే సర్కార్ అనమాట, సర్కార్ గణపతి స్టైల్. ఇది చూసుకోండి మంచిగా గంభీరం ఉన్నట్టున్నాయి, మంచిగా ఉన్నాయి అనమాట. సర్కార్ గణపతి ఎంత మంచిగా చూసుకోవచ్చు. కలరింగ్ కూడా చాలా బాగుంది, డీటెయిలింగ్ అయితే మస్తు ఉంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కింద అయితే హరహర మహాదేవ శంభో శంకర్. కింద అయితే వాళ్ళ నాన్నగారు అయితే ఉన్నారు, నాన్నగారు ఇట్లా భుజం ఎత్తుకున్నట్టు అనమాట. కింద వచ్చి డోలు ఉంది, స్వామివారి మీద కూర్చోడం మంచిగా ఉంది అనమాట. ఇది కూడా మంచి రాజా లెక్క ఉన్నారు స్వామివారు. నెక్స్ట్ కూర్చుంటే మనకైతే మహారాజా గణపతి అనమాట. ఇది కూడా హైలైట్ ఉంది, మంచి డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. పైన వచ్చేసి మనకైతే శివుడు వస్తాడు. ఇక్కడ వచ్చేస్తే ముకుంద కృష్ణ ముకుంద అనమాట స్వామివారి కాన్సెప్ట్. మన లిటిల్ కృష్ణ అనమాట. ఇక్కడ చూసుకొని మంచి ఆవుదుడు ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. అమ్మవారు కూడా బాగానే ఉన్నారు అనమాట, రాధాదేవి. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు మంచిగా వీణ అంటున్నా ఫ్లూట్ వరకు ఉన్నారు, మంచిగా ఉన్నారు అనమాట. పైన చూసుకుని మనకు పగిడి ఉంది, డీటెయిల్ అయితే చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి వెనక మంచిగా మనకైతే వింగ్స్ వచ్చినాయి. ఇక్కడైతే 2 గుర్రాలు అయితే ఉన్నాయి, గుర్రాల మీద కూర్చున్నట్టున్నారు అనమాట. ఇది కూడా మహారాజు లెక్క ఉన్నది. ఇది వచ్చేసి క్యూట్ అనమాట, చిన్న హైట్ పెద్ద ఉంది కానీ చూసుకుంటే మాత్రం ఫేస్ కట్ స్వామివారి కొంచెం ఏదో స్మైల్ ఇచ్చినట్టుంది స్వామివారు మాత్రం. ఇటు పక్కకు మూషికరాజు, ఇటు కూడా మూషికరాజు అనమాట, ఇద్దరు ఉన్నారు. మంచిగా ఉంది, ఇటు సింపుల్గా కానీ మంచిగా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మంచిగా శేషు మీద నాగశేషు మీద కూర్చున్నట్టున్నది. పైన అయితే మనకైతే మళ్ళీ మహాదేవుడు అయితే మనకైతే దర్శనం ఇస్తున్నాడు అనమాట. ఇది కూడా మంచి డీటెయిలింగ్ అయితే మంచిగా ఉంది. ఇది పంచ చూడండి, పంచ డిఫరెంట్ ఉంది, అందుకని పంచ చాలా డిఫరెంట్ ఉంది. ఇదైతే స్వామివారి అయితే మంచిగా ఉంది, కలర్ కూడా మస్తు ఉంది. ఇది కవరేజ్ ఉంది కానీ దీని మాత్రం హంస మీద కూర్చొని ఉన్నది అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకైతే హరహర మహాదేవ శంభో శంకర శివాజ్ఞ చూసుకోవచ్చు. మనకైతే మంచిగా శివుని కాన్సెప్ట్ అనమాట. మంచిగా బాడీ అన్నీ మంచిగా ఉన్నాయి అనమాట. కింద చూసుకోవచ్చు మనకి పులి చర్మంతో ఉన్నట్టు మంచిగా ఉంది, అట్రాక్టింగ్ ఉంది. ఇది వచ్చేసి విఠల స్వామి అనమాట. విఠల స్వామి ఉంటారు మనకి, విఠల సాంగ్ స్వామి ఎట్లుంటారు అట్లా మన విఠల స్వామి. కింద చూసుకుంటే మనకైతే లోటస్ మీద నిల్చొని ఉంటుంది. ఇది వచ్చేసి మహారాజు గణపతి, అందరు తెలిసింది. ఇది ఎవరు తెలియదు అంటే ఎవరు తెలియదు అనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇది శేషనాగ్ మీద సింపుల్గా కూర్చున్నట్టు, మన ఏంది విష్ణుమూర్తి లెక్క కానీ పడుకుండరు కానీ కూర్చోండి అనమాట. ఈ కాన్సెప్ట్ ఇది వచ్చేసి నందీశ్వరం మీద కూర్చున్నట్టు. పైన అయితే మనకు పగిడి వచ్చింది, కింద స్వామివారు అయితే ఉన్నారు, నంది స్వామివారు. ఇక్కడైతే స్వామివారు మంచి సింపుల్గా ఉన్నది. కలరింగ్ అయితే చాలా బాగుంది. మంచిగా మన హైట్కి 5 ఫీట్ అయితే ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది దూరంకి వెళ్ళి చూసినా కూడా. ఇది కూడా అందరు తెలిసింది ఏదైతే మహారాజ్, కానీ డీటెయిలింగ్ మాత్రం మంచిగా ఉంది. వెనుక మాత్రం పైన మనకు సూర్యబొమ్మ వచ్చింది, ఆర్చ్ కూడా బాగా పెద్దగా వచ్చింది. స్వామివారు మంచిగా ఉన్నాయి, కలర్ కూడా బాగుంది. ఇది కూడా సేమ్ మంచి ఆర్చ్ మంచిగా వచ్చింది. కింద మాత్రం పింక్ కలర్ ఉంది, కలర్ డిఫరెంట్ కానీ బాగుంది ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి స్వామివారు అయితే వీణ పట్టుకున్నాడు, సరస్వతిదేవి కాన్సెప్ట్ అనమాట. ఈ సరస్వతి కాన్సెప్ట్ అయితే మంచిగా మన వీణ పట్టుకొని ఇట్లా వాయిస్తున్నట్టున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన కింద డోల్, వెనుక అయితే డమ్మురుగం వచ్చింది, కింద డోల మీద కూర్చున్నట్టున్నది. అయితే చాలా బాగుంది. వెనుక చూసుకోవచ్చు మనకి ఇట్లా వాయిస్తారు కదా వీణ లెక్క, అది ముంగట ఒకటి డోల్ వచ్చింది. నెక్స్ట్ అయితే మూషిక మహారాజు మీద కూర్చున్న ఒక మూషిక మహారాజు అయితే మనకైతే ఇక్కడ స్వామివారికి అయితే గొడుగు పట్టుకున్నారు. ఈరోజు చాలా బాగుంది. ఈ చిన్న అయినా కూడా చాలా డీటెయిలింగ్ మంచిగా ఉంది. ఇక్కడైతే మనకు లింగం మీద కూర్చున్నట్టున్నాయి అనమాట కాన్సెప్ట్. వెనక త్రిశూలం వచ్చింది, కింద చూసుకుంటే మనకి లింగం ఉంది, స్వామివారు చూసుకోవచ్చు. లింగం మీద కూర్చున్నట్టు, వెనక లింగం వస్తుంది. ఇది కూడా చూసుకోండి, లింగం వస్తాయి, పాము వస్తాయి, పూలు వస్తాయి, లింగం మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మహారాజ్ గణపతి, ఇది కూడా చాలా బాగుంది. కలరింగ్ కూడా పంచ కలర్ అయితే బాగుంది. ఇదైతే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. కింద చూసుకోవచ్చు మనకైతే మహారాజ్ చైర్ ఉంటే చైర్ పక్క శంకు చక్రాలు, పైన అయితే స్వామివారు వస్తారు. బొట్టు కూడా చూసుకొని డిఫరెంట్ ఉంది, అన్నిటికన్నా ఈ బొట్టు డిఫరెంట్ ఉన్నది. అన్ని త్రిశూలాలు 3 నామాలు వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మనకైతే వెంకటేశ్వర నామాలు వచ్చింది. కింద చూసుకుంటే అయితే మనకైతే ఇదేంది శంకు చక్రాలు వచ్చినాయి. ఇక్కడ మాత్రం స్వామివారి అయితే ఒక పులి తల మీద కూర్చున్నట్టు, మన శివుడు కూర్చుంటాడు కదా అట్లా కూర్చున్నట్టు మన ఈ కాన్సెప్ట్. ఇది బాగుంది. ఇది కూడా వెనుక చూసుకుంటే రాముల వారు ఉన్నాడు, ఇంకా సూర్యదేవి ఉన్నాడు, సైడ్గా హనుమాన్ ఉన్నాడు. ఇది కూడా రాజా కాన్సెప్ట్, చాలా బాగుంది. స్వామివారు అయితే మంచిగా ఉన్నారు ముగ్గురు. ఇక్కడైతే పక్కకు శివుడు వచ్చాడు, ఇక్కడైతే మంచిగా నందీశ్వరు ఉన్నారు, మంచిగా కూర్చున్నాడు. ఇది చెట్టు అన్నమాట, ఇది చెట్టు పక్కకు కూర్చున్నట్టు. ఇది కూడా బాగానే ఉంది. లాల్ బాగ్చా రాజా అన్నమాట, చిన్నది చూడండి ఎంత ఉందో. మంచిగా మనం కూర్చున్నాం, మంచి సెట్ అవుతుంది. దూరం ఉన్నా కూడా మంచి సెట్ అవుతామన్నా. ఇవే అన్నమాట మన కొరుట్ల శిల్పకళ
2026 వినాయకులు అన్నమాట. అయితే ఓన్లీ బేసికే, ఇంకా చాలా ఉన్నాయి. ప్రషాడి ఇది వచ్చేసి శిల్పకళ ఆర్ట్స్ కోరుట్లో. ఇప్పుడైతే మీరు చూసేది ఓన్లీ శాంపుల్ అనమాట. ఇంకా వచ్చే రోజులలో కూడా మనకు మంచి అప్డేట్, ఇంకా మంచి గణేశుడు, ఇంకా ముంబై గణేశుడు చూపిస్తా. స్టే ట్యూన్, ఫాలో అవర్ పేజ్ శివ సిరిసిల్ల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ సిరిసిల్ల. సో ప్రజెంట్ మనం వచ్చి కోరుట్ల శిల్పకళ ఆర్ట్స్ ఉన్నాం. మన దగ్గర ప్రజెంట్ వచ్చేసి మంచి భారీ పెద్ద గణపతి అనమాట. మన దగ్గర ఫస్ట్ గణపతి వచ్చేసి వెనకాల చూసుకుంటే మనకైతే చూసుకోవచ్చు ఎంత పెద్ద ఆర్చ్ అయితే. స్వామి మనకైతే వెనకైతే మనకు మురుగన్ స్వామి అన్న, మురుగన్కి అరోహమరా, అయ్యానికి అరోహమరా, చూసిగా సత్యవేల్ మురుగన్కి అరోహమరా. స్వామివారి అయితే పైన అనమాట. పక్క చూసుకుంటే మనకైతే నెమలి ఉంది. వెనక మనకు మంచిగా నెమలి ఈకలు అవన్నీ ఉన్నాయి అనమాట. ఇంకా కలరింగ్ కాలేదు, కలరింగ్ వెనక మీకు ఫుల్ అప్డేట్ ఇస్తా. ఇక్కడ చూసుకుంటే మనకైతే భారీ పెద్ద గణపతి ఉన్నమాట. సేమ్ మన ధూళి పెట్టినట్టు ఉంది. చూసుకోవచ్చు మనకు ఐస్ కానీ పైన బొట్టు కానీ త్రిశూలం కానీ ఎంత మంచిగా ఉందో. స్వామివారి పని చేసుకోవడానికి డిఫరెంట్ అనమాట. ఇది చూసుకో, ఆయిల్ పెయింట్, నాటే నార్మల్ పెయింట్ కాదు, ఆయిల్ పెయింట్ అనమాట. చూసుకోవచ్చు ఎంత షైనింగ్ ఉందో. నేనైతే ఇంత కనిపిస్తున్నా వినాయకుని దగ్గర అంత పెద్ద ఉంది. స్వామివారి అయితే అసలు ఒక ఇల్లు ముంగడు ఉన్నట్టున్నాయి అనమాట. పెద్దది నిజంగా స్వామి ఉన్నట్టున్నాయి అనమాట. ఇది నార్మల్ కలర్ కాదు, ఆయిల్ పెయింట్ అనమాట. షైనింగ్ చాలా బాగుంది. షైనింగ్ కూడా స్వామివారి అయితే మంచిగా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మనకైతే పైన లక్ష్మీ అమ్మవారు, పక్కకి 2 ఏనుగులు, ఇక్కడ సరస్వతి మాట, ఇక్కడైతే పులి మన లైన్ అని ఉన్నదన్నమాట. ఇక్కడ చూసుకో, ఇక్కడ మూషికరాజు ఉన్నాడు. మంచిగా ఉంది కూడా, మంచిగా మహారాజులో కూర్చున్నాడు. ఇంకా కలరింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకొంది కొంచెం కలరింగ్ వర్క్, అది అయిపోతే నెక్స్ట్ అప్డేట్ ఇస్తా. ఇక్కడ కలరింగే కాలేదు. పైన చూసుకోవచ్చు స్వామివారి బొట్టు అయితే మన శివుడు వచ్చిండు అనమాట. తొండం పైన చూసుకుంటే మనకైతే సూర్య భగవానుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా కొంచెం ఆయిల్ పెయింట్, నార్మల్ పెయింట్, షైనింగ్ ఉన్నది ఇది కూడా. ఇక్కడ చూసుకుంటే అయితే మనకైతే మన పూరి జగన్నాథ్ కింద చూసుకుని ఒకసారి, ఇక్కడ పూరి జగన్నాథ్ ఉన్నదన్నమాట. ఇక్కడ కలరింగ్ అయితే కంప్లీట్ కాలేదు, కలరింగ్ అయిపోయినాక చూసుకుంటే మంచిగా ఉంది ఇది కూడా. ఇంకా ఫుల్ కలరింగ్ కాదు, ఇది చాలా ఉంది. ఇదే కలరింగ్ కాలే కాబట్టి ఇది వద్దు మనకి. ఇది ఇప్పుడు కలరింగ్ అనేది చూపించాలి. ఇక్కడ చూసుకుంటే అయితే మనకి మహారాజు లెక్క ఉన్నాడు మన స్వామివారు. ఆర్చేదో మనకు దర్శనం ఇస్తున్నాడు. కింద మనకి శేషనాగు ఉంది. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది, అనేది కంప్లీట్ అయిపోయింది కదా మొత్తం. ఇది అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు 2 పులులు వచ్చినాయి. స్వామివారు మహారాజులకు కూర్చొని మంచిగా ఉన్నాడు అనమాట. ఇంకా కలరింగ్ కాలేదు, ఇంకా ఓల్ వర్క్, ఇంకా కడాలకు అవి ఉన్నాయి. పైన చూసుకుంటే సింతమని సింబల్ అనమాట, లోగో, సింతమని లోగో ఉంది. ఇక్కడ కూడా ఇంకా ఇది కూడా కంప్లీట్ కాలేదు. ఇంకా ముంబైస రాజా ఇంత మనం చూసినాం కదా షార్ట్ వీడియోలో, ఇది కూడా ఉంటుంది అనమాట. అక్కడ ఫస్ట్ దాంట్లో ఇక్కడ చూసుకుంటే మనకైతే స్వామివారు మహారాజా కూర్చున్న పక్కకు లైన్ ఉంది. అక్కడైతే హంస ఉంది. ఇక్కడ చాలా బాగుంది. హంస అనే మళ్ళీ, అయ్యో హంస అనుకో నేను, సరే కట్ చేద్దాం. దీన్ని చిరంజీవి చూసిన కట్ చేసి మీరు రేటింగ్లో కట్ చేయండి. ఇది పక్కకైతే నెమలి ఉంది. పక్క చూసుకోవచ్చు మనకైతే మన నెమలికలు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మన ఏనుగుతో ఏనుగు పైన కూర్చున్నట్టు, కానీ ఏనుగు తల మీద కూర్చుని 4 ఉంటాయి, 2 కాదు. ఇక్కడోటి అక్కడోటి ఇక్కడ 4 ఉన్నాయి అన్నమాట. ఇంకా కలర్ ఇంకా కంప్లీట్ కాలేదు, గోల్డ్ వర్క్ ఇంకా ఉంది. ఇది కవరేసింగ్ కూడా మనకు అది. ఇదేంటి సర్కార్ గణపతి అన్నమాట. ఇది ఫేమస్ గణపతి, 2025లో చాలా ఫేమస్. ఇది సేమ్ మన పాత వీడియో చూసినట్టు ఉంది, కానీ కొంచెం చిన్న ఉన్నది, కొంచెం పెద్ద ఉంది. ఇది ఫైనల్గా అయితే మనకైతే వచ్చేసి పెద్ద గణపతి అనమాట. ఫస్ట్ మనం పంచెని స్టార్ట్ చేద్దాం. పంచె చూసుకుంటే మనకి లైట్ లావెండర్, లైట్ పింక్, మంచి ఆయిల్ పెయింట్ అనమాట, షైనింగ్ ఇది. ఇక్కడ చూసుకుంటే స్వామివారి చూసుకోవచ్చు బొట్టు ఎట్లుందో. ఓం వచ్చేసి ఓం పైన అయితే మనకి త్రిశూలం వచ్చింది. స్వామివారి తొండం పైన అయితే మనకు వచ్చేసి శివపార్వతి మనకి దర్శనం ఇస్తున్నాం అనమాట. ఫైనల్గా పైన చూసుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. అటు చూసుకుంటే సైడ్కి శంభాజీ మహారాజ్ అనమాట. మన చావా సినిమా ఎట్లా చూపించారో సేమ్ అదే సింబల్ ఉంటుంది మనకు కూడా. చూసుకోవచ్చు ఇవన్నమాట శిల్పకళ ఆర్ట్స్లో ఇదన్నమాట సెకండ్ షెడ్. థర్డ్ షెడ్లో మనకైతే మంచి ముంబై మోడల్స్ అయితే ఉంటాయి. అవి కూడా మీకు నేను అప్డేట్ చేస్తాను. ఇవన్నమాట ప్రజెంట్ వర్కింగ్. ఇంకా మంచి చేస్తే మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.